జమ్మూ కాశ్మీర్లో టూరిస్టులపై ఉగ్రదాడిని ఖండిస్తూ కొత్తగూడెం బార్ అసోసియేషన్ తక్షణ సర్వసభ్య సమావేశం జమ్మూ కాశ్మీర్లో నిర్దోష టూరిస్టులపై జరిగిన క్రూర ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు కొత్తగూడెం బార్ అసోసియేషన్ తరఫున అత్యవసర సర్వసభ్య సమావేశం నిర్వహించబడింది. ఈ సందర్భంగా దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక పర్యాటకులకి ఘన నివాళులు అర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాల మౌనం పాటించారు. వారి కుటుంబాలకు బార్ అసోసియేషన్ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సభలో సభ్యులు మాట్లాడుతూ దేశ భద్రతకు భంగం కలిగించే ఇలాంటి కిరాతక చర్యలను ఏమాత్రం సహించరాదని, ఇటువంటి ఘోర దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. నేను కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిని. నిన్న జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని నేడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి దాన్ని తీవ్రంగా ఖండించాము. నిన్న జరిగినటువంటి దాడి చాలా ఏహమైనటువంటి చర్య, పిరికిమందల చర్య అని చెప్పి మేము దాన్ని ఖండించాము. ఇటువంటి సంఘటనలు ఇక భవిష్యత్తులో జరగకుండా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మృతులకు సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటించి వారి కుటుంబాలకి మా ప్రగాఢ సానుభూతి తెలియజేశాము. బాధ్యులైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రకంగా చర్యలు ఉగ్రవాదుల చర్యలు చాలా దారుణమైనవని, ఇటువంటి పిరికిమంద చర్యలు తీసుకోవడం వాళ్ళని అణిచివేతకు భవిష్యత్తులో భారత ప్రభుత్వం తీసుకుంటుందని నేను ఆకాంక్షిస్తూ ఈ రోజున మేము దానికి చర్యకు వ్యతిరేకంగా న్యాయవాదులందరం కూడా విధులు బహిష్కరించి మేము ఎవరం కూడా డ్యూటీకి హాజరు కాకుండా ప్రాక్టీస్ చేయకుండా ఈ రోజున విధులు బహిష్కరించాము. ఇటువంటి చర్యలను కొత్తగూడెం బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. దేశవ్యాప్తంగా నివేరిపోయేటటువంటి సంఘటన నిన్న జరిగింది. దానికి మనం చాలా బాధపడాల్సినటువంటి విషయం. కాబట్టి ఉగ్రవాదుల చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వారిపైన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇటువంటి చర్యలు జరగకుండా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాను.